నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ పద్మజ. ఈరోజు నేను బీరకాయ కోడిగుడ్డు కర్రీ చేస్తున్నానండి. ఈ బీరకాయ కోడిగుడ్డు కర్రీ మామూలుగా అయితే అందరూ ఎగ్స్ ఉడకబెట్టి గానీ, లేకపోతే ఎగ్ డ్రాప్ లాగా వేసి గానీ చేస్తారు. అలా కాకుండా నేను కొంచెం వెరైటీగా చేస్తున్నాను. అది ఎలా చేస్తున్నానో మనం ఈ వీడియోలో చూద్దాం. దానికోసం ముందు నేను ఒక కేజీ బీరకాయలు, ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ కర్రీ కోసం నేను 3 ఎగ్స్ తీసుకున్నానండి. దానికోసం ఒక గిన్నెలో కొన్ని పాలు పోసుకొని, అందులో ఉప్పు, కారం, పసుపు, కొంచెం జీలకర్ర వేసి మంచిగా కలిపేసుకోవాలి. ఆ ఉప్పు, కారం అంతా కూడా పాలల్లో బాగా కలిసిపోవాలన్నమాట. నేను ఇక్కడ 3 కోడిగుడ్లు తీసుకున్నానండి. మీకు కావాలంటే మీకు తగ్గట్టుగా 3 లేకపోతే 4 లేకపోతే 5 మీ ఇష్టం ఎన్నైనా వేసుకోవచ్చు. నేను ఇలా కోడిగుడ్లు పగలగొట్టి వేసుకొని చక్కగా బీట్ చేసుకుంటాను. చూడండి, ఇలా బాగా కలుపుకుంటే మనకి గుడ్డు ఉడికినప్పుడు ఫ్లఫీగా వస్తుందన్నమాట. ఇలా కలిపేసుకొని ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకొని దీన్ని ఆవిరి మీద ఉడకనిద్దామండి. మనం జున్ను చేసుకుంటాం కదండి, ఆ ప్రాసెస్లోనే ఇలా నీళ్ళల్లో పెట్టి దాని మీద మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు దీన్ని సిమ్లో పెట్టేసి స్టవ్ ఉడకనిద్దాము. చూడండి, 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా గుడ్డు చక్కగా ఉడికిపోయిందనమాట. మనం దాన్ని టూత్ పిక్తో కానీ లేదంటే ఏదన్నా కత్తితో కానీ ఇలా తీసి చూస్తే నీట్గా క్లీన్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం దీన్ని తీసి చల్లార పెట్టుకొని ముక్కలు కోసుకుందాం. ఇలా ఒక సైడ్ నుంచి అంతా మెల్లగా కట్ చేస్తే మొత్తం నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఈ కర్రీ అన్నంలోకి, చపాతీలోకి, దేంట్లోకైనా బాగుంటుందండి. మనం అసలు దీంట్లో ఏ మసాలాలు కూడా వేయము. ఏ మసాలా వేయకుండానే చాలా కమ్మగా, రుచిగా, హాయిగా ఉంటుంది. ఇలా ఒకసారి చేసుకొని చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. కొంచెం వెరైటీగా అనమాట. చూడండి, ఇలా క్యూబ్స్ లాగా వచ్చేసింది కదా మనకి ఎగ్ మొత్తం. ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాము. చూడండి, ఎంత ఫ్లఫీగా ఉంది కదా. దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇలా ఎగ్ అంతా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం అండి. ఆయిల్ వేడవగానే ఒక 5-6 వెల్లుల్లిపాయలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, అలాగే కొంచెం జీలకర్ర వేసి వేయించుకొని ఇలా తాలింపు వేసుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని వేయించుకుందామండి. ఇలా ఒకసారి కలిపేసుకొని మీ కూరకు సరిపడా ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు నేనైతే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. అలాగే కొంచెం పసుపు వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకోండి. ఉల్లిపాయ తొందరగానే మగ్గిపోతుంది. చూడండి, ఇలా 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఉల్లిపాయ చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని కూడా వేసేద్దాము. నేనైతే ఇక్కడ కేజీ బీరకాయ తీసుకున్నానండి. బీరకాయ వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి మంచిగా అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసి స్టవ్ని సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గనిద్దామండి. బీరకాయ తొందరగానే ఉడికిపోతుంది. చూడండి, 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే బీరకాయలోంచి నీళ్ళంతా వచ్చేసి బీరకాయ చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి కారం వేసుకుందాం. నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ కారం, అలాగే మంచి కలర్ కోసం 1 టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోండి. ఇలా కారం వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్ క్యూబ్స్, అవన్నీ వేసేద్దాం. వేసేసి ఒకసారి మంచిగా కలిపి ఈ టైంలో ఒకసారి ఉప్పు, కారం చెక్ చేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఒకసారి కలిపేసుకొని ఇందులోకి మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు సిమ్లో వదిలేద్దామండి. కూర అంతా కూడా అప్పుడు మంచిగా దగ్గర పడుతుంది అనమాట. చూడండి, 5 నిమిషాల తర్వాత బీరకాయ కోడిగుడ్డు కర్రీ రెడీ అయిపోయింది. మనం దీన్ని సర్వ్ చేసుకుందాం. వేడి వేడి అన్నంలోకి, చపాతీలోకి, పుల్కాలోకి ఈ కర్రీ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మనం దీంట్లో కనీసం ధనియాల పొడి కూడా వేయలేదండి, అయినా కూడా కర్రీ చాలా బాగుంటుంది.
రెగ్యులర్గా చేసే బీరకాయ బుర్జులా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.